బ్యాక్ బాలాపూర్ గణేష్ శోభాయాత్రకు పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. బాలాపూర్ నుంచి హుసేన్ సాగర్ వరకు మొత్తం 21 కిలోమీటర్ల పొడవునా ఉన్న శోభాయాత్రకు పోలీసులు, జీహెచ్ఎంసీ, జలమండలితో పాటు వివిధ విభాగాల అధికారులు ఇప్పటికే పలుమార్లు నేరుగా పరిశీలించారు. ఎట్టి పరిస్థితుల్లో బాలాపూర్ వినాయకుడిని మధ్యాహ్నం 1 గంట కన్నా ముందు చార్మినార్ దాటించేసి సాయంత్రం 4 గంటలకల్లా నిమజ్జనం జరిగేలా పోలీసులు వ్యూహాన్ని సిద్ధం చేసినట్టుగా తెలిసింది. బాలాపూర్ గణేష్ తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ గణేష్ కు ఉండే ప్రత్యేకత వేరనే చెప్పాలి. హైదరాబాద్లోని బాలాపూర్లో కొలువుదీరే ఈ గణేశుడు చాలా స్పెషల్. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఆయనకు ఎంత ప్రత్యేకత ఉంటుందో ఆయన లడ్డూకు అంతకంటే ఎక్కువ ప్రత్యేకత ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఏడాది ఆ లడ్డూ ధర అంతకంతకు పెరుగుతూ ఆకాశం వైపు పరిగెడుతూనే ఉంది. గత ఏడాది ఏకంగా 30,01,000 రూపాయలు పలికింది ఈ గణేశుడి లడ్డూ ధర. 30 ఏళ్ల క్రిందట తొలిసారి 450 రూపాయలు పలికిన ఈ లడ్డు ప్రతి ఏడాది ఇంతింతై వడుదింతై అన్నట్టుగా పెరుగుతూనే వస్తోంది. బాలాపూర్ విఘ్నేశుడి లడ్డూను దక్కించుకోవడానికి చాలా మంది పోటీ పడుతూ ఉంటారు. ఈ లడ్డు ఎంతో మహత్యం కలిగిందన్న భావిస్తారు. అయితే ఈ లడ్డూను దక్కించుకోవటం అదృష్టంగా కూడా భావిస్తూ ఉంటారు భక్తులు. ఒక్కసారి ఈ లడ్డూను దక్కించుకుంటే తమ జీవితాలు మారిపోతాయనేది వారి యొక్క నమ్మకం. అందుకే పోటాపోటీగా ధరలు పెంచుకుంటూ పోతూ ఉంటారు. ఇక బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర, ఇక బాలాపూర్ లడ్డు వేలంపాటకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మా కొలీగ్ రాధిక అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాధిక, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ లైవ్ అప్డేట్స్ ఏంటి? ఏ టైంకి శోభాయాత్ర స్టార్ట్ అవ్వబోతోంది? ఇక లడ్డు వేలంపాటకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో మహా గణేష్ని నిమజ్జనం అనగానే మొట్టమొదట మనకి గుర్తొచ్చేది బాలాపూర్ గణేష్. సో ఈ సంవత్సరం బాలాపూర్ గణేష్ నిమజ్జనానికి కూడా చాలా ఏర్పాట్లు చేశారు, భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ప్రస్తుతం మనతో పాటు రాచకొండ సిపి సుధీర్ బాబు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్. ఈ సంవత్సరం సో క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా చేయబోతున్నారు? భద్రతా ఏర్పాట్లు కానీ ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ బాలాపూర్ గణేష్ నిమజ్జనం కోసం? చాలా పవిత్రమైనటువంటి పూజా కార్యక్రమం ఇప్పుడే కంక్లూడ్ అయింది. ఇక్కడ ఉత్సవ కమిటీ చాలా నిష్టగా ఈ సేవలు చేస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి స్వామివారికి సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు ఈ పూజా కార్యక్రమం అయిపోయింది కాబట్టి గ్రామంలో ఊరేగింపు వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత ఆప్షన్ కోసం వస్తారు. ఇక్కడ మన టెంపుల్ ముందే ఆప్షన్ ఉంటుంది. ఆప్షనింగ్ అయిన తర్వాత 1.8 కిలోమీటర్ డిస్టెన్స్లో హైదరాబాద్ సిటీ బోర్డర్ స్టార్ట్ అవుతాయి. అక్కడికి మనం అందజేస్తాం. తర్వాత వెళ్ళి హైదరాబాద్ ఇమర్షన్ అవుతుంది. ఈ కార్యక్రమం బాగా జరగడానికి కోసం అని చెప్పేసి మనం ఒక 555 మంది అధికారులను ఇక్కడ డ్యూటీలో ఉంచాం. వాళ్ళు ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, క్రైమ్, ఎస్ఓటీ టీమ్స్, షీ టీమ్స్ అన్ని అధికారులు ఇక్కడ డ్యూటీలో ఉన్నారు. అందరూ కూడా మీకు తెలుసు, లాస్ట్ 11 డేస్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్వామివారి దర్శనాలు ఒక్కొక్క రోజు పీక్ డేస్లో 1.5 lakh వరకు కూడా వచ్చారు. నియరింగ్ 2 lakhs కూడా వచ్చారు జనాలు. వాళ్ళందరికీ ఏమి ఇబ్బంది లేకుండా ఇప్పుడు మేము ఏర్పాటు చేశాం. ఈరోజు కూడా ఆప్షన్ అయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఇమర్షన్ ప్రాసెస్లో నిమగ్నమైంది. బాలాపూర్ కొట్రాయి దగ్గర ఆప్షన్ జరిగే టైంలో చాలా క్రౌడ్ అప్పుడు బాగా గ్యాదర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ టైంలో క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ఎట్లాంటి ప్లాన్స్ చేశారు? ఈసారి దానికోసమే అడ్వాన్స్గానే ప్లాన్ చేసాం. ఉత్సవ కమిటీతో మాట్లాడడం జరిగింది. యాక్సెస్ కంట్రోల్ ఈజ్ అ వెరీ కీ థింగ్. దానికోసం క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్లో ప్రాపర్గా యాక్సెస్ కంట్రోల్ చేసి వెహికులర్ మూవ్మెంట్ ఇక్కడ రాకుండా చూడడం జరిగింది. ఎక్స్క్లూజివ్ పార్కింగ్ ప్లేస్ పెట్టాం. మా వాళ్ళు సివిల్ డ్రెస్లో కూడా ప్రజలతో మింగిల్ అయి ఉన్నారు. షీ టీమ్స్లో కానీ, లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ కానీ ఉన్నారు. ట్రాఫిక్ పరంగా కూడా మనం ఎక్స్క్లూజివ్ ప్లేస్లో పార్కింగ్ ప్లేస్ పెట్టాం కాబట్టి రావడం పోవడం ఇబ్బంది లేకుండా ఉండే విధంగా వాహనాల మూవ్మెంట్లో చేసాం. సో వీఆర్ గేర్డ్ అప్, వీ హ్యావ్ కమాండ్ కంట్రోల్ ఉంది. అన్ని విధాలు వీక్షిస్తున్నాం, ఎక్కడ ఎటువంటి జరుగుతున్నాయి, ఎటువంటి విధంగా ప్రజలు ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రాసెస్లోని. మాకు డ్రోన్తో కూడా మేము మానిటర్ చేస్తున్నాం కాబట్టి థింగ్స్ ఆర్ ఇన్ ప్రాపర్ ఆర్డర్. ఎన్ని కిలోమీటర్ల మేర ఈ రూట్ మ్యాప్ ఉంది సార్? సో రూట్ మ్యాప్ అంతటా కూడా ఎటువంటి ఏర్పాట్లు చేశారు? అంటే మనకు 1.8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది మనకు. దాని తర్వాత మనం హైదరాబాద్ సిటీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఈ 1.8 కిలోమీటర్ జరిగినటువంటి బందోబస్తు మనం వేసుకున్నాం.
ఎస్పెషల్లీ బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట గారి పర్సనల్లీ మీకు ఎలా అనిపిస్తుంది? భక్తులు ఎంతో ఆనందంగా, సో స్పెసిఫిక్గా ఈ ప్లేస్లో చాలా స్పెషల్గా పాల్గొంటూ ఉంటారు, పూజలు చేస్తుంటారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? బాలాపూర్ ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉన్నటువంటి ప్లేస్ మనందరికీ. దాంట్లో ఈ 11 రోజులు సేవా కార్యక్రమం ఎంత ఉంటుందో తర్వాత ఆక్షనింగ్ కూడా అలా ఉంటుంది. ఇక్కడ ఉత్సవ కమిటీ కూడా చాలా పవిత్రంగా ఆక్షనింగ్ చేస్తున్నారు. ఒక నిబద్ధతతో వాళ్ళు చేయడం, కేవలం హైప్ కోసమో ఎక్కువగా మనీ రావడం కాకుండా ఒక ఇంక్రిమెంటల్ గ్రోత్ లాగా ఉంటుంది ఇక్కడ చేసేది. తర్వాత వచ్చిన ప్రాసెస్ కూడా గ్రామం అభివృద్ధి కోసమే వాడుతున్నారు కాబట్టి వాళ్ళు ఈ గ్రామం ప్రజలకు, మన తెలంగాణ రాష్ట్రానికి బాలాపూర్ గణేష్ స్వామి దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి ఈ పవిత్రమైన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం కూడా ఒక అదృష్టంగా మేమందరం భావిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రైట్, బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాటపైనే అందరి దృష్టి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇంకా స్పెషల్గా కేర్ తీసుకొని షీ టీమ్స్ కోఆర్డినేషన్తో, అలాగే దాదాపు 500 మంది వరకు కూడా పోలీస్ బందోబస్తుతో ఇక్కడ చాలా ఏర్పాట్లు చేశామని రాచకొండ సిపి సుధీర్ బాబు బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా పంచుకున్నారు. సో ఒక బాలాపూర్ గణేష్ అంటే ఇంకా 2 విషయాలు మనకి గుర్తొస్తాయి. బాలాపూర్ గణేష్ మండపాన్ని ఏ ఆలయ నమూనాతో అలంకరించారు, అలాగే లడ్డు వేలంపాట ఎంత ధరకు ఈ సంవత్సరం పలకబోతుంది. సో ఈ 2 విషయాలపైనే అందరి దృష్టి ఉంటుంది. ఈ సంవత్సరం చాలా స్పెషల్గా మన యాదగిరి గుట్ట దగ్గర ఉన్నటువంటి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాలో ఈ బాలాపూర్ గణేష్ మండపాన్ని ఏర్పాటు చేశారు. సో ఆలయం ఎంట్రీ నుంచి కూడా, అంటే మండపం ఎంట్రీ నుంచి కూడా కంప్లీట్ మనం, అంటే ఎవరైనా స్వర్ణగిరి దేవాలయం చూడని వాళ్ళు ఉంటే స్వర్ణగిరి దేవాలయాన్ని ఇంకా చూడక్కర్లేదు అన్నట్టుగా అంతగా రీక్రియేట్ చేశారు. సో ఎదురుగా మనకి కొలనులో అనంత పద్మనాభ స్వామి దర్శనమిస్తారు. ఇంకా లోపలికి వచ్చాక శ్రీవారిని దర్శించుకొని మనం గణనాథుని కూడా దర్శించుకోవచ్చు. ఒకసారి గణేష్ కూడా, అంటే ఇక్కడ గణేష్ విగ్రహానికి కూడా చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఒకసారి మీరు గణేష్ విగ్రహాన్ని చూడొచ్చు. సో చెవులు కదులుతున్నాయి, పైన శివుడు కూడా మనకి కదులుతూ కూడా దర్శనం ఇస్తున్నాడు, చూడొచ్చు. అయితే నిమజ్జనానికి ఏర్పాట్లలో భాగంగా శివుడి విగ్రహాన్ని కూడా కదిలిస్తున్న దృశ్యాల్ని శివుడు మనకి ఇటువైపు ఉన్నారు ఇప్పటి వరకు. సో గంగమ్మ తల్లిని మోస్తున్న శివుడు గణపయ్య శిరస్సు మీద కొలువై ఉన్న విగ్రహము ఈరోజు నిమజ్జనానికి రెడీ చేస్తూ కూడా శివుడి విగ్రహాన్ని తీస్తున్నారు. అయితే ఇప్పుడు ఇంకా బాలాపూర్ గణేష్ విగ్రహ ప్రత్యేకతలు చూసుకుంటే చెవులు కూడా కదులుతూ భక్తుల కోరికలను వింటున్నాడా ఆ గణనాథుడు అన్నంత చాలా కన్నులకు ఇంపుగా ఉంటుందన్నమాట. 21 అడుగుల మేర ఈ బాలాపూర్ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఒక్క కిరీటమే, శివుడి ప్రతిమతో కూడిన ఆ కిరీటమే 7 అడుగులు ఉంటుందని కూడా ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ఇక విగ్రహ ప్రత్యేకతలు చూసుకున్న తర్వాత ఇక ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది లడ్డు గురించి. సో 21 కేజీల లడ్డూని వెండి పళ్ళెంలో పెట్టి తాపేశ్వరం నుంచి ఈ లడ్డూను రెడీ చేసి తీసుకొస్తారు ఉమామహేశ్వరరావు గారు. సో ఆయన కూడా 15 సంవత్సరాల నుంచి కూడా ఈ లడ్డూను ప్రిపేర్ చేసి బాలాపూర్ గణేష్కి వితరణ చేస్తున్నారు, ప్రసాద వితరణ అయితే చేస్తున్నారు. ఇంకా బాలాపూర్ గణేష్ జంజం గురించి కూడా విశ్వబ్రాహ్మణులు వేసినటువంటి జంజాన్ని కూడా ప్రత్యేకంగా బాలాపూర్ గణేష్కు అలంకరించడం జరుగుతుంది. ఇక లడ్డు వేలం పాట ఇక్కడ చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. సో లడ్డు వేలం పాట ఎప్పుడు జరుగుతుందంటే ఈరోజు ప్రతి నిమజ్జనం రోజున కూడా ఉదయం 9:30కు లడ్డు వేలం పాట జరుగుతుంది. ఈ బాలాపూర్ గ్రామం అంతా కూడా కాలనీ లాగా ఒక రౌండ్ షేప్లో ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి ఈ మండపం నుంచి శోభాయాత్ర స్టార్ట్ అయ్యి కాలనీలో ఉన్న గ్రామంలో ఉన్న ఇంటింటి ముందు కూడా గణనాథుడు వెళ్తాడు. అక్కడ భక్తుల ఇంటి ముందు పూజలు అందుకున్న తర్వాత బొడ్రాయి వద్దకు ఈ శోభాయాత్ర వచ్చి ఆగుతుంది. సో ఉదయం 9:30కు ఈ శోభాయాత్ర 9:30కు బొడ్రాయి వద్దకు చేరుకోగానే లడ్డు వేలంపాట అయితే స్టార్ట్ అవుతుంది. ఇక లడ్డు వేలంపాట ప్రాసెస్ని చూసుకున్నట్లయితే మాత్రం గణేష్ చతుర్థి రోజు నుంచి, అంటే పండుగ మొదలైన రోజు నుంచి ఈ రోజు ఉదయం 7 గంటల వరకు కూడా ఈ వేలంపాటకు అప్లికేషన్లను స్వీకరిస్తారు. ఈ రోజు ఉదయం 7 గంటలకు అప్లికేషన్లు క్లోజ్ అయిపోతాయి. సో అప్లికేషన్ చేసుకునే వాళ్ళు 5,000 ఫీజు కట్టి అప్లై చేసుకుంటారు. వేలంపాట పాడినప్పుడు 1,116లతో ఈ వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ వేలంపాట ద్వారా వచ్చిన డబ్బును ప్రత్యేకంగా బాండ్ రాసుకుంటారు. వీళ్ళు బాండ్ రాసుకొని నెక్స్ట్ ఇయర్ గణేష్ నిమజ్జనం లోపు ఆ వేలంపాట పడిన డబ్బును ఉత్సవ కమిటీకి అందజేస్తారు. సో ఇక్కడ ఉత్సవ కమిటీ కూడా ఆ డబ్బు మొత్తాన్ని
మొత్తం గ్రామ అభివృద్ధి పనులకు వీటికే ఉపయోగిస్తారనేసి చెప్తున్నారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఈ లడ్డు వేలం పాట ఈ బాలాపూర్కు ఎప్పుడు ఆశీర్వాదం అనే చెప్పొచ్చు. సో ఇక 20 కేజీల లడ్డు కూడా సిద్ధంగా ఉంది. ఈ సంవత్సరం ఎవరు దక్కించుకుంటారా అని అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. గత సంవత్సరం అయితే 30,01,000 రూపాయలకు వేలంపాట ధర పలికింది. కొలను శంకర్ రెడ్డి ఈ లడ్డూని దక్కించుకున్నారు. అసలు ఈ సెంటిమెంట్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటే 1994 నుంచే స్టార్ట్ అయింది. 1980వ సంవత్సరంలో గణేష్ ఉత్సవ్ కమిటీ ఏర్పడింది. ఇక 1994లో మొదటిసారిగా కొలను మోహన్ రెడ్డి అనే వ్యక్తి లడ్డూను 450 రూపాయలకు దక్కించుకున్నాడు. అయితే ఆ లడ్డూని తర్వాత తన పొలంలో చల్లాడు. ఆ సంవత్సరం తనకు దిగుబడి బాగా రావడంతో అప్పటి నుంచి ఈ సెంటిమెంట్ అనేది స్టార్ట్ అయింది. రైట్, ఈ సంవత్సరం ఎవరు దక్కించుకోబోతున్నారా అన్న ఈ సంవత్సరం ఈ లడ్డూని ఎవరు దక్కించుకోబోతున్నారా అన్న ఉత్కంఠ అయితే ఇక్కడ ప్రతి ఒక్కరిలో నెలకొంది. ఇక 9:30కు బొడ్రాయి వద్దకు చేరుకోగానే వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటికే అప్లికేషన్లు కూడా వచ్చాయని చెప్తున్నారు ఉత్సవ కమిటీ సభ్యులు. చూడాలి ఎవరు దక్కించుకుంటారు. ఎస్, థ్యాంక్ యూ.